హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజైతే నా స్టైల్లో నేను దొండకాయ ఉల్లికారం పెట్టి కూర ఎలా చేస్తానన్నది నేను మీకు 2 నిమిషాల వీడియో నేను కంప్లీట్ చేసేస్తాను. చాలా ఈజీ అండ్ అలానే చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. బ్యాచిలర్స్ అయినా ఎలాంటి వాళ్ళైనా వంట రాని వాళ్ళైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలాగో ప్రాసెస్ చూసేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన వీడియోలు నచ్చితే ఒక్క లైక్ చేయండి. అలానే ఈ వంటకం మీ ఇంట్లో ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందండి నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడైతే ఇక్కడ ప్రాసెస్ వచ్చి మనకి ఉల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు అన్ని వేయించి పెట్టుకుని ఇలా చల్లారబెట్టుకోవాలి. అయితే క్వాంటిటీ ఎంత తీసుకోవాలో కూడా చెప్తాను. ముందు బాండీ పెట్టుకుని ఒక 2 స్పూన్స్ లేదా 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ కూడా పెద్ద వేసుకొని అవసరం లేదు. అయితే ఇక్కడ మూడు చిన్న సైజు ఉల్లిపాయలను ఇలా పొడుగ్గా తరుక్కుని పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, అలానే ఒక 5 ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఇలా పొడుగ్గా తరుక్కు పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకుని దోరగా వేయించుకుని లైట్ గా ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తామనగా 1 స్పూన్ వరకు చింతపండు మగ్గు యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుని దింపేసుకోవాలి. లేదు మీరు ఇందులో చింతపండు మగ్గు బదులు ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని వేసుకుని అయినా వేసుకోవచ్చు. అలా అయినా మీకు పులుపు అనేది కవర్ అవుతుంది అనమాట. నేనైతే టమాటాలు వేయను. అయితే దాన్ని ఇప్పుడు మనకి పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే దొండకాయ ముక్కల్ని ఇలా పొడుగ్గా తరుక్కుని పెట్టుకున్నాం కదా, ఇందులో మళ్ళీ బాండీలో ఒక 2 చెంచాలు ఆయిల్ యాడ్ చేసుకుని దొండకాయ ముక్కలు వేసుకుని ఒకసారి అటు ఇటు తిప్పుకుని 1 చెంచా సాల్ట్ యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీనిపైన నేను కంచం పెట్టుకుని వాటర్ యాడ్ చేశాను. అందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఏంటంటే మనకి జార్లో మనం ఇక్కడ వేయించి పెట్టుకుని ఉల్లిపాయలు, ఎండుమిర్చి, పోపు అయితే ఏదైతే ఉందో అదంతా మిక్సీ జార్ లో వేసేసుకుని మెత్తగా గ్రైండ్ లా పేస్ట్ చేసి తెచ్చుకున్నాము. ఉల్లి ముద్ద ఎలా ఆడుకుంటామో మనకు తెలుసు కదా, అలాగా ఉల్లి ముద్దలాగా మనం ఆడుకుని తెచ్చుకుందాం. చూడండి ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసాను. అయితే ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, మనం పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామా? ఇక్కడ చూడండి దొండకాయ ముక్కలు పర్ఫెక్ట్ గా ఉడికిపోయాయి. చూడండి అలా నూనెలో మగ్గుతూ ఉడికించుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మనం వాటర్ లో వేసి ఉడికిస్తాం, కొంతమంది ముక్కలు ఉడికించేసి అప్పుడు నూనెలో వేసేసి వేయించేసి ఉల్లి ముద్ద వేసేస్తారు. అలా కాదండి, ముక్కల్ని ఎప్పుడు కూడా ఇలా నూనెలో మగ్గించుకుంటేనే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే మనము ఇలా ఆడి పెట్టుకున్న ఉల్లి ముద్దను వేసేసుకుని ఒక 5 నిమిషాలు అటు ఇటు కలుపుకోవాలి. ఎందుకంటే ఆ ముక్కలంతటికి కూడా ఉల్లి ముద్ద పట్టాలి కదా. ఇంకా వేరే ఇందులో సాల్ట్ ఏమి యాడ్ చేయక్కర్లేదండి. మనం ఇందాక ఉల్లి ముక్కలు వేయించుకున్నప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసాం, ముక్కలు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసాం, ఇంకా అది సరిపోతుంది అలాగా. సో ఇప్పుడైతే దీన్ని ఒకసారి ఇలాగా కలిపేసుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే ఆ నూనెలో ఈ ఉల్లి ముద్ద అంతా కూడా ఒకసారి వేగాలి కాబట్టి దీన్ని ఇలాగ ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఫైనల్లీ చూడండి ఆ నూనె అంతా పైకి ఎలా తేలుతూ చక్కగా మనకి కూర అంతా కూడా దగ్గర పడిందని అర్థం అనమాట. అలా నూనె పైకి తేలుతూ ఉంటే కూర దగ్గర పడింది అని అర్థం. ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో లైట్ గా నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని కూర వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. మన వీడియో నచ్చితే లైక్ చేయండి.